హాయ్ హలో అండి. ఇవాళ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, లేదంటే ఛానల్ దగ్గర కూడా ఉంటుంది, ఫాలో చేసేయండి. అలాగే ఈ రెసిపీని మీ సైడ్ ఏమంటారు? నిమ్మకాయ పులిహోర అంటారా, చిత్రాన్నం అంటారా? ఏదైతే ఏం లేదు, తొందరగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఇందుకోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్ ప్రకారంగా కొలతలు చెప్తాను, మీరు చూసుకోండి. ఇది బాగా కడిగి 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా పొడి పొడిగా ఉడికించుకోండి. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోండి, లేదు అంటే పక్కన ఉంచుకునే అన్నంలాగైనా ఉంచుకోండి. అన్నం బాగా చల్లారిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం, ఇక్కడ నేను ఒక లావు నిమ్మకాయ రసం పిండి ఇందులో పోస్తున్నాను. మీరు పులుపు సరిపోతుంది. అలాగే 1.5 స్పూను ఉప్పు తీసుకుంటున్నాను. ఇది మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇవి 2 బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ నిమ్మ పులుసు ఉప్పు 2 బాగా రైస్కి పట్టేలాగా పక్కన కలిపి పెట్టుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల విత్తనాలు వేసుకోండి. విత్తనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పులిహోర, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేస్తున్నాను. అంటే 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేపుకున్న తర్వాత ఇందులో నేను ఇక్కడ కారంకి పచ్చిమిర్చి వాడుతున్నాను. ఇది కేవలం నేను మిక్సీకి ఆడిచ్చి వేస్తున్నా, మీరు లేదంటే జస్ట్ కట్ చేసి అలా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలియబెట్టామంటే ఇంకా మన పులిహోర రెడీ. ఇది ఇందాక మనం రైస్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో ఈ తిరువాత అంతా వేసేసి బాగా కలిపెట్టుకోవాలి. సింపుల్ అండి, ఈజీగా తొందరగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్సెస్కైనా లేదా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు తొందరగా చేసుకోవచ్చు. జస్ట్ నిమ్మ పులుసు ఉంటే చాలు. ఇంకా ఆల్రెడీ మన ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, తొందరగా కూడా చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? సింపుల్గానే ఉందా? ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసినామంటే అంతే, మన రెసిపీ రెడీ. ఇలాంటి సింపుల్గా అలానే తొందరగా చేసుకునే రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, లేదైనా డిఎంలో అయినా అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎక్కడో ఒక చోట నచ్చింటుంది కదా, మీకు నా ఏ పార్ట్ నచ్చిందో లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.